చెప్పండి ఏంటి క్వశ్చన్ ఎలా ఉంటుంది అని ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రీప్లే చేస్తాను. రియాక్షనా అని నీకు చెప్పలేను అన్నితో చెప్తాను, నాతో మాట్లాడకపోతే చెప్తాను. నువ్వు ఈజీ పాస్ అయిపోవచ్చు, నాకు హెల్ప్ చేయాలి. అలాగే మేడం, స్టడీ రాదు మా వాళ్ళ. సో గైస్, ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుదాం. అంటే కొద్దిగా క్రేజీగా మంచిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా ఆన్సర్ ఇస్తారు అనేది అయితే చూద్దాం. రెడీయా? మేము క్రేజీ బాయ్స్ శ్రీకాకుళం ఐటీ ఛానల్ నుంచి వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఫ్రెండ్ మీకు హెల్ప్ చేయాలి, ఆమెనే మీకు హెల్ప్ చేయగలదు, మీరు ఎలా చెప్పి ఒప్పిస్తారు? మీ ఫ్రెండ్ మీకు హెల్ప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ బెస్ట్ ఫ్రెండ్కి గొడవ అయింది, మీకు ఒక ఏదో హెల్ప్ చేయాలి, మీ ఫ్రెండ్ మాత్రమే చేయగలదు, మీ మీద కోపంగా ఉంది, ఒప్పుకోదు. సో ఏం చెప్పి ఒప్పిస్తారు? ఏదో అప్పుడు ఆలోచన ఉంటుంది కదా, అప్పుడు చెప్పకపోతే ఏం చేస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఒప్పిస్తారు? డైరీ మిల్క్ ఇలాంటివి కాదు, నువ్వు ఇలా చేస్తే నేను నీకు అన్నితో చెప్తాను, నాతో మాట్లాడకపోతే చెప్తాను. అలా కాదు, నువ్వు ఎగ్జామ్లో నా ముందే కదా, నా ముందే అనక కదా, నీకు నేను చూపిస్తే ఎగ్జామ్స్లో నువ్వు ఈజీ పాస్ అయిపోవచ్చు, నాకు హెల్ప్ చేయాలి. అలాగే మేడం. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తాను. స్టడీ రాదు మా వాళ్ళ రాదు, మాకు రాదు. మీరు సినిమాలు చూస్తూ ఉంటారా? మూవీస్ చూస్తాం. సినిమాలు చూడరా? సరే, అయితే ఇప్పుడు మూవీ నేమ్స్ చెప్పాలి, ఒక్కొక్కరు 5 సినిమా పేర్లు చెప్పాలి. మూవీకి ముందు బాత్రూంలో అని చెప్పి చెప్పాలన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సినిమా చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూకుడు ఉంది, బాత్రూమ్ లో దూకుడు, అలా క్రేజీగా ఒక్కొక్కరు 5 బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బాత్రూమ్ లో ఆగడు, బాత్రూమ్ లో దూకుడు, బాత్రూమ్ లో బాహుబలి, చంపు చలానే. ఇంకెవరైనా చెప్తారా? ఇప్పుడు మీకు ఒక 5 మూవీ నేమ్స్ చెప్పాలి. ప్రతి దానికి కూడా ముందు బాత్రూంలో యాడ్ చేసి చెప్పాలి. 5 సినిమా పేర్లు చెప్పాలి. ప్రతి దానికి ముందు బాత్రూంలో, ఫర్ ఎగ్జాంపుల్ దూకుడు, బాత్రూంలో దూకుడు, అలా 5 సినిమా పేర్లు చెప్పాలి. బాత్రూంలో ఆగడు, బాత్రూంలో ఒక్కడు, బాత్రూంలో ఎట్టది సరిలేరు నీకెవరు, బాత్రూంలో సరైనడు, బాత్రూంలో ఎట దేవరా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రాండి సంతులు రా, సిద్ధిరా నువ్వు సార్ ఫ్యాన్స్ అందరు రండి. సరే చెప్పండి ఏంటి క్వశ్చన్ ఏంటి? అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చింది మీ ఫ్రెండ్, ఎలా రాసేవారా అంటే ఏం రాలేదురా, ఫెయిల్ అయిపోతున్నాను. రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయి మీ ఫ్రెండ్ పాస్ అయిపోతే రియాక్షన్ ఎలా ఉంటుంది అని ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రీప్లే చేస్తాను. ఎగ్జామ్ నువ్వు మీరందరూ ఎగ్జామ్స్ రాశారా, మీ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎగ్జామ్ ఎలా రాసేవారు అని అడిగావు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏం రాలేదురా, ఫెయిల్ అయిపోతాను, క్వశ్చన్సే రాశాను, క్వశ్చన్స్ మళ్ళీ ఎక్కించాను, ఆన్సర్స్ ఏం రాయలేదు అన్నప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు ఆడు పాస్ అయిపోయాడు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, అప్పుడు నువ్వు రియాక్షన్ ఎలా ఉంటుంది? దొంగ కొడుకనే అంట, నా కొడుకు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒరే నాకు కాస్త హెల్త్ బాగాలేదురా మెడిసిన్స్ కొనుక్కోవాలి డబ్బులు అర్జెంట్ కావాలని చెప్పి వైన్ షాప్లో కనిపించాడు, డబ్బులు నువ్వు ఇచ్చావు, వైన్ షాప్లో కనిపించావు, అప్పుడు నీ రియాక్షన్ ఎలా? రియాక్షనా అని నీకు చెప్పలేను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, ఒక్కొక్కరు 5 సినిమా పేర్లు చెప్పాలి. మూవీస్ చూస్తారు కదా, అందరూ సినిమా చూస్తారు కదా. సినిమా చూస్తారు, ఏ సినిమా పర్లేదు కదా. ఇప్పుడు మీరు చూసిన సినిమా ఎలా అంటే సినిమా టైటిల్కి ముందు బాత్రూంలో అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగడు అనుకో, బాత్రూంలో ఆగడు, అలాగా ఒక 5 సినిమా పేర్లు చెప్పాలి ఒక్కొక్కరు. బాత్రూంలో ఆగడు, అది వదిలేసి ఇంకా 5. ఇంకో 5 అంటే మామూలుగా పుష్పాలు ఆగడు ఇలాగా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. పుష్పాలు ఆగడు ఎందుకు వచ్చాడు? అలా కాదు, నువ్వు సినిమా కనిపి సినిమాటిక్ యూనివర్స్ ఏమని చేస్తున్నావు అండి, పుష్పకి ఆగడికి వెళ్ళి. అలా కాదు, ఎలా అంటే బాత్రూంలో పుష్ప, బాత్రూంలో గేమ్ చేంజర్, బాత్రూంలో ఆర్య, బాత్రూంలో అరవింద్ సమేత, బాత్రూంలో బాత్రూంలో చిరుత. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇప్పుడు మీ ఫ్రెండ్ నువ్వు కలిపి ఎప్పటి నుంచో తెలుసు నీకాడు, సో నీకు చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోయాడు. అదే సినిమాకి నువ్వు వెళ్ళావు, ఆడు అమ్మాయితో కనిపించాడు, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నేనే చేయను, తగ్గు ఆడుతున్నా, ఏమైనా నన్ను వదిలి శిల్పి వేరా అని అంతే. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు డబ్బులు అడిగాడు, ఆడికి డబ్బులు ఇస్తాడు, ఏడ్ చేస్తాడు నీకు తెలుసు, కానీ నువ్వు ఇస్తావు, మనసులో ఏమనుకుంటావు? అప్పుడు ఫ్రెండ్ కోసం ఇచ్చాను అనుకుంటున్నాను. కేసరి 5 సినిమా పేర్లు చెప్పాలి. 5 సినిమా పేర్లు, ప్రతి సినిమా పేరు ముందు బాత్రూంలో అన్నారు. బాత్రూమ్ RRR అని అమ్మాయిలు ఆడతాను కొద్దిగా. బాత్రూమ్ RRR, బాత్రూమ్ ఇదే నాన్న ప్రేమతో దేవరా, బాత్రూమ్ బాత్రూంలో దేవరా, బాత్రూంలో దేవరా, బాత్రూంలో అలా కాదురా తమ్ముడు, నువ్వు అంటే చెప్పాలి. ఇప్పుడు దేవరా అన్నావు అనుకో, ధమాకా బాత్రూంలో ధమాకా, అలాగే చెప్పాలి. బాత్రూంలో దేవరా, నాన్నకు ప్రేమతో బాత్రూమ్. ఓకేనా? ఇప్పుడు మీ ఫ్రెండ్ నాకు లవర్ లేదు అని చెప్పి నువ్వు వెళ్ళిన సినిమా థియేటర్లో కనిపించినప్పుడు వెంటనే నువ్వు అన్నీ ఎలా అడుగుతావు, ఎలా రియాక్ట్ అవుతావు? ఇంకోసారి చెప్పండి. వాళ్ళు వస్తారని చెప్పడం భయపడుతుంది. చూసుకుంటూ పోయినా మీ ఫ్రెండ్కి నాకు లవర్ లేదు, నేను సింగిల్ రా అని చెప్తాడు ఎప్పుడు. నువ్వు వెళ్ళిన సినిమాకి లవర్తో వచ్చాడు, నువ్వు ఆయన చూస్తావు, వెంటనే ఆయన ఏం అడుగుతావు, ఎలా రియాక్ట్ అవుతావు? ఏంటిమా ఇది, నువ్వు నా దగ్గర లవర్ లేదు అని, ఇది ఏంటిది వ్యాపారం, ఏంటి మావా ఇది? ఇంకా ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు అర్జెంట్గా అవసరం అని చెప్పి డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర కూడా లేవరా, సెట్ చేసి ఇవ్వాలి, అవసరం ఏంటని అడుగుతావు. నాకు మెడిసిన్స్కి మనీ కావాలని అడుగుతాడు, ఇస్తావు, నువ్వు అప్పు తీసుకొని ఇచ్చావు. వైన్ షాప్ దగ్గర కనిపించాడు, ఎలా రియాక్ట్ అవుతావు? నేను ఇచ్చిన డబ్బులు ఇవి చైతే నేను ఇచ్చిన. నీకు ఒక అవసరం వచ్చింది, ఈ ఫ్రెండ్ మాత్రమే నీకు హెల్ప్ చేయగలడు, ఆడికి నీకు ఈ మధ్య పడట్లేదు, ఎలా ఒప్పిస్తావు? ఏం చెప్పి ఒప్పిస్తావు? ఇన్ని రోజులు నీటికి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అని బుకింగ్ చేసావు కదరా అని అంటే
మీరు కాలేజ్కి వెళ్తానని చెప్పి కాలేజ్ ఫీజు పట్టుకొని సినిమాకి వెళ్ళిపోయారు. అదే సినిమాకి మీ నాన్న వచ్చి మిమ్మల్ని చూసారు. అప్పుడు మీ నాన్న మిమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు, మీరు మీ నాన్నని చూసి ఎలా రియాక్ట్ అవుతారు? డాడీ ఆ సినిమా కాసాను ఎట్లా రియాక్ట్ అవుతాం. మీ ఫ్రెండ్ మీకు అప్పు అడిగాడు, కొద్దిగా మెడికల్ దీనికోసం అప్పు అడిగాడు అనమాట. మెడికల్ రిపోర్ట్స్ అవి చూపించి తర్వాత మీరు అన్ని ఒక 5 minutes తర్వాత మీరు తావులో వెళ్ళిపోతూ ఉంటే ఆడు వైన్ షాప్ దగ్గర కనిపించాడు. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అక్కడ? అన్నా ఏయ్ డబ్బులు నీవురా తమ్ముడు. మోసం చేస్తారా దొంగన కూడా. ఎయిట్స్ కదా వచ్చేది కదా అనుకున్నా ఆట. ఫ్రెండ్ నీకు ఫోన్ చేశాడు, అరే మామ అర్జెంటుగా రారా, నాకు హెల్ప్ కావాలి నీ నుంచి, నువ్వు మాత్రమే చేయగలవు అన్నప్పుడు నువ్వు ఆడు ఎదవని నీకు తెలుసు, నిన్ను ఎక్కడో ఇరికించేస్తాడని నీకు తెలుసు, నువ్వు వాడి నుంచి ఎలా తప్పించుకుంటావు? మాయ మీ లెవెల్ పెరుగుతుంది మాయ అంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మీ లెవెల్ సైడ్కి వెళ్తుంది మాయ అంటుంది. నువ్వు సిగరెట్ తాగుతూ మీ సార్కి దొరికిపోయావు, మీ సార్ నేను గట్టిగా వేసుకున్నాడు. నెక్స్ట్ రోజు అదే షాప్ దగ్గర మీ సార్ సిగరెట్ తాగుతూ దొరికిపోయి నువ్వు ఎలా ఇచ్చేస్తావు? మనకి మోటివేషన్ చివరికి అతని చేతి మనం ఏం చేస్తాం భయ్యా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంతే, తెల్లారింటికి ఏం చేయాలని చూస్తాం. మీ ఫ్రెండ్ ఎగ్జామ్ రాశారు అందరూ కలిపి. మీ ఫ్రెండ్ మామ నువ్వు ఎలా రాసావురా అని అడిగితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను అన్నాడు. రిజల్ట్ వచ్చినప్పుడు పాస్ అయిపోయి నువ్వు ఫెయిల్ అయిపోయావు. అప్పుడు అన్ని ఎలా రియాక్ట్ అవుతావు? వాటి దగ్గర బాత్రూమ్ తీసుకెళ్ళి చేయాల్సింది చేస్తాను అంటే ఎస్ మా గ్యాంగ్ పెద్ద ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి నీతులు చెప్తాను సారు. ఒకరోజు అలా కాదు, మీకు రోజు క్లాసులోని వచ్చి నీతులు చెప్తాడు. రోజు 1/2 గంట క్లాసు, 1/2 గంట నీతులు. ప్రతిరోజు ఎలా ఫీల్ అవుతారు? రోజు ఎలాగే అవుతుంటే అలా ఫీల్ అవుతారు. రోజు కాలేజ్ మోల్ సంక్ ఉంది వీడికి అడగండి, వీడికి ఏదైనా బాగా చెప్తాడు ఆన్సర్. మోల్ సంక్ ఏముందని అడగలేదు. ఏమోంది సంక్ నీకు. సో చూసాను కదా వీడియో, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే స్టార్టింగ్ ఒక లైక్ వేసుకోండి. మీకు ఏ కామెంట్స్ నచ్చాయి, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏమైనా నచ్చాయి అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి అనుకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.